ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజైతే ఒక మంచి వ్లాగ్తో మేము ముందుకు వచ్చేసాను. వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ కూడా ఒక చిన్న ఎక్స్ప్లెనేషన్ అయితే ఇవ్వాల్సి ఉందండి. మన ఛానల్లో లాస్ట్ 2 వీడియోస్ పోస్ట్ చేశాను కదా, ఆ వీడియోస్ రెండిట్లో కూడా మ్యూజిక్ని టూ మచ్ పెట్టేశానండి. అంటే నా వాయిస్ని డామినేట్ చేసింది మ్యూజిక్ కంప్లీట్గా. నేను కూడా క్రాస్ చెక్ చేసుకోలేదు, ఎందుకంటే ఆ 2 వీడియోస్ కూడా కాశీ వెళ్ళే 2 డేస్ బిఫోర్ నైట్ మిడ్-నైట్ 1:00 2:00 ఎడిట్ చేసి పోస్ట్ చేసి స్కెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అంటే ఏ టైంకి ఏది రిలీజ్ అవ్వాలి అనేది స్కెడ్యూల్ చేసి పెట్టేసుకున్నాను. ఎప్పుడు ఊర్లు వెళ్ళినా కూడా ఇంపార్టెంట్ ఏవైనా వీడియోస్ రిలీజ్ చేయాల్సింది ఉంటే కనుక అలానే పెట్టేసుకుంటాను ఎప్పుడు. సో అలానే చెక్ చేసుకోకుండా హడావిడిలోని పోస్ట్ చేస్తాను, అంటే స్కెడ్యూల్ చేసి పెట్టేస్తాను అనమాట. కాశీ వెళ్ళిన తర్వాత రిలీజ్ అయింది వీడియో. రిలీజ్ అయిన తర్వాత నాకు కామెంట్స్ వస్తున్నాయి అనమాట. మ్యూజిక్ చాలా ఇరిటేటింగ్గా ఉంది, మ్యూజిక్ ఎక్కువైపోయింది అక్క, మీ వాయిస్ని డామినేట్ చేసింది, సరిగ్గా వినపడట్లేదు అని చెప్తుంటే ఏంటి ఇలా కామెంట్స్ వస్తున్నాయని నేను మళ్ళీ నా వీడియో నేను విన్న తర్వాత నాకే చాలా ఇరిటేటింగ్గా అనిపించింది నా వీడియో వినటానికి. అయ్యో క్రాస్ చెక్ చేసుకోకుండా పెట్టేశానే అని చెప్పి చాలా బాధపడ్డాను. ఆ నిమిషంలో వీడియోని డిలీట్ చేసేద్దామంటే అది ఇంపార్టెంట్ వీడియో, అందరూ ఉపయోగపడుతుంది కదా అందరికీ అని చెప్పేసి వీడియోని పోస్ట్ చేశాను. ఈ టైంలో ఇది డిలీట్ చేయడం కరెక్ట్ కాదు అని చెప్పేసి అలానే ఉంచానండి. రియల్లీ సారీ, ఇంకెప్పుడు కూడా ఇలా అయితే జరగదు. ఎందుకంటే ఇన్ఫర్మేషన్ వీడియోస్నే అందించాలి మీ అందరికని అనుకునే టైంలో ఇలా నేను ఒకసారి చెక్ చేసుకోకుండా పోస్ట్ చేయడం మాత్రం నాదే తప్పు. సో అందుకే ఇంకెప్పుడు అలాంటి మిస్టేక్స్ జరగకుండా మ్యూజిక్ ఏది యాడ్ చేయకుండా జాగ్రత్తగా చూసుకొని ప్రతి వీడియో కూడా పోస్ట్ చేస్తాను. రియల్లీ సారీ నా తరపు నుండి. అండ్ ఇంకెప్పుడు కూడా ఇలాంటి మిస్టేక్ అయితే జరగదు. అండ్ వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. చాలా రోజుల తర్వాత డీమార్ట్కి అయితే వెళ్ళాను. మా ఫ్రెండ్కి తోడని వెళ్ళాను. అసలు ఏం కొనుక్కోకూడదు అని చెప్పేసి నా మైండ్లో, అంటే నా లిస్ట్లో కూడా ఏం లేదనమాట. నేను ఏం కొనుక్కోకూడదు, జస్ట్ తోడెళ్ళి వద్దామని చెప్పేసి వెళ్ళి 2500 బిల్ చేసుకొని వచ్చానండి. డీమార్ట్కి వెళ్ళిన తర్వాత ఎవరైనా కొనకుండా వెనక్కి వస్తారా? నేను అంత గట్టిగా అనుకున్నాను ఏం కొన్నాని. బట్ వెళ్ళి ఏదో అసలు ఏమీ కొనకూడదని అనుకున్న నేను 2500 పెట్టి బిల్ చేసుకొని వచ్చాను అనమాట. చాలా ఫ్యూ థింగ్స్ నాకు వెరీ ఇంపార్టెంట్ అనుకున్నవే కొన్నాను. అది కూడా ఇంకా సరే అయిపోయిన దానికోసం ఎక్కువ ఆలోచించకూడదని చెప్పేసి వదిలేసాను అనమాట. ఈ 2 బొమ్మలు కిండర్ జాయ్లో వచ్చాయండి మా పిల్లలిద్దరికి. సో పక్కన పెట్టుకున్నారు. నాకు కిండర్ జాయ్లో ఆ టాయ్స్ అంటే చాలా ఇష్టం. సో అందుకే సపరేట్గా చూపిస్తున్నాను. సో అలా పిల్లలకి కొంచెంగా అన్నీ తీసుకొని ఇంటికైతే వస్తామన్నమాట. అండ్ దెన్ నెక్స్ట్ డే మార్నింగ్ నాకు కాశీ నేను సండే మార్నింగ్ వెళ్తాననగా ఫ్రైడే మార్నింగ్ 10 o'clock వచ్చిందనమాట ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? అంటే పంపించడం అయితే హైదరాబాద్ నుంచి మా సిస్టర్ పంపించారు, కానీ రావడం మాత్రం ఈ థింగ్స్ అన్నీ కూడా నాకు మానస్ సరోవర్ నుంచి వచ్చాయండి. నేను వెళ్ళలేకపోయాను యాత్రకని, నిజంగా శివయ్యే నాకు పంపించారా అని అనిపించింది. చాలా చాలా హ్యాపీ అనిపించిందండి. తను నాకు 1 week బిఫోర్గానే కాల్ చేసింది. మృదులాస్ వరల్డ్ మీకు తెలిసే ఉంటుంది తన్ని. సో తను కాల్ చేసింది, అక్క మీకోసం నేను శివయ్యది ప్రసాదం పంపిస్తున్నాను తీసుకోండి అని చెప్పేసి చెప్పిందనమాట. సో చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పుడు వస్తుందా అనుకున్నాను. ఫైనల్గా ఏ రోజైతే నేను పుట్టమణితో పార్థివలింగాన్ని చేసుకొని నేను కాశీకి తీసుకెళ్దామని చెప్పి డిసైడ్ అయ్యాను, అంటే ఫ్రైడే డిసైడ్ అయ్యాను, ఆ రోజు ఉదయం నాకు 11 గంటలకి పార్సల్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే వచ్చాయంటే ఇందులోని మానస్ సరోవర్ మనకి నది ఉంటుంది కదా, సో ఆ నది నీళ్లు పంపించారు. అండ్ అలాగే మానస్ సరోవర్ది కొండ ఉంటుంది కదా, ఆ కొండది ఒక ఫోటో అండ్ చిన్నది అక్కడ ఏం దొరికినా కూడా ఇంకా శివయ్య స్వరూపం అండి. ఒక చిన్న శివలింగం లాగా, అంటే అక్కడ మనకి మానస సరోవర్ నదిలోని రాళ్ళు ఉంటాయి కదా, అది కూడా కొండ షేప్లోని కొన్ని దొరుకుతాయి అనమాట అక్కడ మనకి. సో అది కూడా పంపిస్తాను అక్క మీకు అని చెప్పింది. తను కూడా కొన్ని తీసుకొచ్చిందంట, కొంతమంది ఫ్యూ క్లోజ్డ్ పర్సన్స్కి ఇద్దామని చెప్పేసి. సో అందులో నాకు కూడా ఇవ్వడం అనేది నిజంగా చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే తను అంత దూరం వెళ్ళి యాత్రకి నన్ను గుర్తుపెట్టుకొని నాకు ఇలా పంపించడం అనేది మాత్రం చాలా చాలా హ్యాపీ అనిపించింది. బికాజ్ నేను కూడా వాళ్ళతో పాటు అసలు ఈ యాత్రకి జాయిన్ అవ్వాలి, బట్ చెప్పాను కదా చాలా కారణాల వల్ల నేను వెళ్ళలేదు అని చెప్పేసి. కానీ శివయ్య ఎక్కడ కూడా నన్ను డిసప్పాయింట్ చేయలేదండి.
ఆ రోజు శివయ్య దగ్గర నుంచి నాకు ఈ ప్రసాదం వచ్చింది అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. నాకు అది చూస్తే కూడా ఆ కొండ షేప్లోనే అనిపించింది. సరే ఎలాగో ఈవినింగ్ నేను పూజ చేసుకుంటాను కదా, పూజలు ఇవన్నీ పెట్టుకుందామని చెప్పేసి అన్నీ కూడా పెట్టుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మృదుల, నువ్వు నాకు ఎంత ప్రేమగా నాకు ఆ ప్రసాదం పంపించడం చాలా హ్యాపీ అనిపించింది. అండ్ నేను ఊరు వెళ్తున్నాను కదా అని చెప్పేసి పిల్లలకి కొన్ని ఫ్రోజన్ ఫుడ్స్ కూడా తీసుకున్నానండి. లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్ ఇలాంటివన్నీ కూడా తీసుకున్నాను. మోమోస్ అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని ఏవేవో ఉన్నాయి కొన్ని ఫ్రోజన్ ఫుడ్స్. ఎందుకంటే నేను ఊరు వెళ్ళిపోతాను కదా, సో ఏదో ఒకటి అట్లీస్ట్ నేను లేనప్పుడు ఏదైనా ఎయిర్ ఫ్రైర్లో పెట్టుకొని తింటారు కదా అని చెప్పేసి కొన్ని అయితే తీసుకున్నాను అనమాట. సో అక్కడికి నుంచి చెప్పాను కదా ఇంతకుముందు చాలాసార్లు హోల్సేల్లో నేను తీసుకుంటాను అని చెప్పేసి. సో హోల్సేల్ షాప్కి వెళ్ళి అక్కడి నుంచి అన్నీ కూడా తీసుకున్నాను. ఫ్రెంచ్ ఫ్రైస్, మోమోస్, నగ్గెట్స్, ఏదో చికెన్ వెజ్ నగ్గెట్స్ అలాంటివన్నీ కూడా తీసుకున్నాను. అండ్ అక్కడ వెజ్ రోల్స్ కూడా ఉన్నాయండి, సూపర్ ఉన్నాయి. మనకి ఫంక్షన్స్లో పెడతారు కదా, అవి కూడా ఉన్నాయి. అవన్నీ కూడా తెచ్చుకున్నా. అండ్ ఇవన్నీ కూడా ఏవి డీప్ ఫ్రై చేయము, ఓన్లీ ఎయిర్ ఫ్రైయర్లో మాత్రమే తింటారు. అది కూడా హెల్త్కి మంచిదని చెప్పను కానీ, బట్ నేను లేనప్పుడు ఏదో ఒకటి ఇంట్లో స్నాక్ తింటారు కదా అన్నట్లుగా ఇంక ఊరుకున్నాను అనమాట. అండ్ దెన్ తర్వాత ఊరు వెళ్తున్నాను కదా, ఊరు వెళ్ళే ముందు ఇల్లంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకుందామని చెప్పేసి ఇంకా ఇల్లంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకున్నాను. నేను చెప్తున్నాను కదా ముందు నుంచే, వారాహి నవరాత్రుల టైంలో ఇంటి దగ్గర ఉండను, బయటనే ఉంటాను, నేను వైజాగ్లో ఉండను. అందుకే ముందు నుంచే ఇల్లంతా క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అని చెప్పాను కదా. సో అందుకని చెప్పేసి ఇల్లంతా కూడా నీట్గానే ఉంది. కాకపోతే పైన మొత్తం అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఇల్లు చూడడానికి కూడా బాగుంటుంది. వాళ్ళకు కూడా, ఇంట్లో ఉండే వాళ్ళకి కూడా కొంచెం హాయిగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇల్లంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఎందుకు చెప్పాను కదా, రోజు శుక్రవారం పూజ కూడా చేసుకుంటానని చెప్పేసి. సో పూజ చేసుకున్నప్పుడు కూడా చూడడానికి నీట్గా అందంగా ఉంటుందని చెప్పేసి ఇల్లంతా కూడా నీట్గా క్లీన్ చేసుకొని మాప్ పెట్టేసుకొని బయట బాల్కనీ అంతా కూడా కడిగేసుకొని ద్వారబంధంకి పసుపు రాసి ముగ్గు అదంతా కూడా పెట్టుకొని ఇంటి ముందు కూడా కొంచెంగా ముగ్గు వేసుకొని ఇలా రాగి చెంబు అవన్నీ కూడా నీట్గా అరేంజ్ చేసుకొని పెట్టేసుకున్నాను. చూడడానికి ఎంత నీట్గా అనిపించిందో. శుక్రవారమే చేసుకుంటే శనివారం కూడా అలానే నీట్గా ఉంటుంది. అండ్ దెన్ మేము ఆదివారం మార్నింగ్ బయలుదేరుతాం కదా అని చెప్పేసి ఇలా అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా నేను పూర్తిగా చూపించలేదు కానండి, చాలా హడావిడిగా అయింది సాటర్డే అయితే. ఇంకా అది నేను వ్లాగ్ ఏం తీయలేదు, బట్ ఇక్కడ వరకు అయితే మాత్రం ఇలా తీసాను. అండ్ కాశీది అక్కడక్కడ చిన్న చిన్న బైట్స్ తీసాను. మీకు నేను కాశీ వీడియో తర్వాత ఎప్పుడైనా పెడతాను వీలైతే కనుక ఖచ్చితంగా. చిన్న చిన్న బైట్స్ అయితే అక్కడక్కడ తీసాను. తర్వాత కాశీ నుండి వచ్చేసిన తర్వాత ఇంకా వారాహి అమ్మ పూజ కూడా చేసుకున్నాను అనమాట. అంటే ఎప్పుడు కూడా నేను లాస్ట్ ఒక 4 years నుండి వారాహి నవరాత్రుల్లోని పంచమి రోజు మాత్రం దీపం పెట్టుకుంటున్నానండి అమ్మవారికి. ఇంతవరకు అయితే నేను అమ్మవారిది దీపం పెట్టుకొని పూజ చేసుకునేదాన్ని. బట్ ఈ ఇయర్ ఏంటంటే నాకు అమ్మవారి పట్టమే నిజంగా అమ్మవారి రూపంలో అలా వచ్చేసారు. కాశీలోని నాకు వారాహి అమ్మ టెంపుల్కి మేము దర్శనంకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు వచ్చిందనమాట, ఒక మంచి వ్యక్తి చేతిలో నుంచి వచ్చింది. సో పెట్టుకోండి, ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకోండి అంటే ఇంకా హ్యాపీగా తీసుకున్నాను. నేను ఎప్పుడు నాకు నేనుగా కొనుక్కోలేదండి, కొనుక్కొని పెట్టుకోవాలనుకో నేను ఎప్పుడు అనుకోలేదు. సరే అమ్మవారు ఏ రూపంలో వస్తారో మనకు తెలియదు కదా, అప్పుడు చూద్దాంలే, వస్తే కనుక డెఫినెట్గా తీసుకుందామని చెప్పి అనుకున్నాను. అలా వారాహి నవరాత్రుల్లో 2వ రోజు అమ్మ నా చేతికి అయితే వచ్చారు. ఇంకా మా ఇంటికి తీసుకొచ్చేసిన తర్వాత అమ్మవారికి పంచమి రోజు అయితే ఇలా చిన్న పటం బుజ్జిగా ఉంది, దాన్ని ఫ్రేమ్ కూడా చేయించేసుకొని ఆ రోజైతే ఇలాగ సింపుల్గా పూజ అయితే చేసుకున్నాను. ఇంకా అంత హడావిడి చేశాను లేకపోతే ఎంత గ్రాండ్గా చేశానని కాదండి, ఉన్న వాటిలో నేను అప్పటికి బాగా అలసిపోయినా కూడా నాకు తృప్తిగా అనిపించింది అనమాట. పూజ చూసుకుంటే లోపల దేవుడి గదిలో దీపం పెట్టేశాను. అండ్ బయట ఇలాగా నాకు డ్రా లాగా ఉంటుంది కదా, అక్కడ కూడా నేను ఏంటంటే దీపం పెట్టేసుకున్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. అమ్మవారి దయ వల్ల నెక్స్ట్ ఇయర్ ఇంకా నేను ఎలా పూజ చేస్తాననేది ఇంకా నాకు తెలియదు కానీ, నవరాత్రులే చేస్తానా లేకపోతే ఇంకా నేను ఎలా పూజ చేస్తాననేది నాకు తెలియదు కానీ, బట్ ఈ ఇయర్ వరకు మాత్రం అమ్మ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చింది. అమ్మ పటం పెట్టుకొని పూజ చేసుకునేంత అవకాశం ఇచ్చింది అంటే నిజంగా అది చాలా ఆనందం నాకు. బికాజ్ నేను మనస్ఫూర్తిగా అన్నీ చేస్తున్నాను అనడానికి ఇదే నిదర్శనంగా కనిపించింది. సో అలా అమ్మవారి పటాన్ని పెట్టుకొని నేను చక్కగా పూజనైతే చేసుకున్నానండి. చాలా చాలా హ్యాపీ అనిపించింది. అండ్ ఆ పటం ఇచ్చిన ఎవరైతే వారు ఉన్నారో స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. పేరు అది ఏం మెన్షన్ చేయట్లేదు కానీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. తన చేతితో తీసుకోవడం కూడా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట.
సో అలా అమ్మవారి పూజ అంతా కూడా చేసుకున్నాను. అండ్ ఎవ్రీ మంత్ లాగా మీ అందరికీ కూడా నేను అమెజాన్ నుంచి సేల్ని అయితే అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో ఈ మంత్ అయితే చాలా లేట్ అయిపోయింది. ఇది ఇంకా సేల్ అయితే ఉందన్నమాట. సో ఏదైనా తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. మమాయత్తులోనైతే మంచి రేంజ్ ఉందండి. బేబీకి సంబంధించింది అయితే మంచి రేంజ్ ఉంది. సో చాలా ప్రోడక్ట్స్ మీద మీరు తీసుకోవాలనుకుంటే కనుక తీసుకోండి. మమాయత్ బేబీ సోప్స్ కానీ, లోషన్ కానీ, అండ్ హెయిర్ ఆయిల్స్ కానీ, బాడీ ఆయిల్ కానీ, మాయిశ్చరైజర్ కానీ, లోషన్స్ కానీ, ఇలా అన్నీ కూడా మంచి రేంజ్లోని చాలా వరకు మంచి మంచి డిస్కౌంట్తో అయితే మనకు వస్తుంది. నార్మల్గా మమాయత్ ప్రోడక్ట్స్ మనం బయట తీసుకోవాలనుకుంటే గట్టిగా అయితే ఒక 5% ఎంతో మనకి డిస్కౌంట్ ఇస్తారు. బట్ అమెజాన్లో అయితే మాత్రం చాలా వరకు డిస్కౌంట్ మనకి వస్తుంది అనమాట, బికాజ్ సేల్ వల్ల. సో పిల్లలకి ఎవరికైనా మమాయత్ సెట్ అవుతుంది అనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోండి. వీటి యొక్క లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చెక్ చేయండి. న్యూ బార్న్ బేబీస్ నుండి కూడా యూస్ చేయొచ్చు. బికాజ్ మా అక్క వాళ్ళ మనవరాలకి అయితే ఇవే వాడుతున్నాం మేము చిన్నప్పటి నుంచి కూడా. అండ్ వాడే ముందు డాక్టర్ సలహా తీసుకొని వాడితే చాలా బెస్ట్. అండ్ న్యూ బార్న్ బేబీసే కాకుండా ఈ బేబీ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి సెన్సిటివ్ స్కిన్ ఉన్నవాళ్ళు, డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అంటే ఈవెన్ నా ఏజ్ వాళ్ళు కూడా యూస్ చేస్తే చాలా మంచిగా రిజల్ట్ ఉంటుంది. ఎందుకంటే ఈ మమాయత్ సోపు మా అక్క వాళ్ళ అమ్మాయి వాళ్ళ పాపకని చెప్పి మా ఇంటికి వచ్చినప్పుడు తీసి పెట్టేసి వెళ్ళిపోయింది. అంటే ఓపెన్ చేసి ఇంక వదిలేసి వెళ్ళిపోయింది మా ఇంట్లో. ఆ సోప్ నేను యూస్ చేస్తాను. స్కిన్ చాలా ఫెయిర్ వచ్చింది. ఏమిటంటే నార్మల్గానే నా స్కిన్ కాంప్లెక్షన్ పర్లేదు, బాగానే ఉంటుంది. బట్ ట్యాన్ అయిపోతాను, ఎక్కువ తిరుగుతాను కాబట్టి ట్యాన్ అయిపోతాను. బట్ ఆ సోప్ యూస్ చేసిన తర్వాత మొత్తం నా ట్యాన్ అంతా రిమూవ్ అయ్యి స్కిన్ మంచి టెక్స్చర్ అయితే వచ్చింది. అండ్ తనకు కూడా అంది, పిన్ని నీ స్కిన్ మళ్ళీ నార్మల్గా బాగా వచ్చిందని. సో అలా ఎవరైనా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైనా లేదా సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళైనా కూడా ఈ బేబీ ప్రోడక్ట్స్ని ఎవరైనా యూస్ చేయొచ్చు. సో మీకు కూడా కావాలంటే లింక్స్ అని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాను, చెక్ చేయండి. థ్యాంక్